వచ్చినాడు ఏమన్నా తెలిసినాడా కళావతి మనం ఇల్లంది సెక్రటరీని మేడం వాళ్ళు ఇది తీయించినట మీరు రాజు గడ్డి కొద్దిగా రీసెట్ పక్కకి ఏమన్నా ఏ చేసి నీరు చేస్తుంది కరెక్ట్ ఉంటుంది కొత్తపల్లి గ్రామంలో ఉన్న కళ ఎస్టీ తండా కోకే తండా మరియు 2 తండాలు కలిపి గ్రామ పంచాయతీ ఆవరణ ముందు మాకు రోడ్డు లేదు, ఇండ్ల వసతి లేదు, నీళ్ళ వసతి లేదు, మేము గ్రామంలో ఉన్నామా లేదా అని ధర్నా చేయడం జరిగింది. దానికి తోడు మన ఎన్ని డబ్బాలు కూడా పట్టుకొని అన్ని గ్రామస్తుల ముందట వస్తే మేము గ్రామస్తులందరము అన్ని పార్టీల అధికారులు, మెంబర్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉపాధి హామీ లేబర్ అందరు కలిసి నివారించి వీళ్ళందరినీ తోలుకొని ఇటు ఎస్టీ తండకు రావడం జరిగింది. అలాగే మేము మీడియా విలేకరులు కూడా వచ్చారు. వాళ్ళ సమక్షంలోనే ఈ రోడ్ను పరిశీలించడం జరిగింది. ఇట్లా చాలాసార్లు పరిశీలించడం. వాళ్ళు కూడా కొద్దిగా ఏంటంటే వాళ్ళ లోపల వాళ్ళకు కూడా శృతి లేక అంటే మేము ఇల్లు ఇయ్యం, మేము గుడిసియ్యం, మేము జాగియ్యం అనేది ఉంది. ఇప్పుడు ఇవాళ ఒక కొలిక్కి వచ్చిండ్రు. ఈ సోమవారం వరకు వాళ్ళకి టైం ఇచ్చినాం. సోమవారం వరకు ఉపాధి హామీలో ఈ పనిని చేపట్టటకు వాళ్ళను ఒప్పించి మెప్పించి అంతలోపల ఈ గుడిసెలు కానీ ఏమన్నా పొలం మధ్యలో తువ్వ కానీ జాగ కానీ ఉంటే వాళ్ళు కూడా బాధ్యత వహించి మా గ్రామస్తులు కూడా బాధ్యత వహించాలి. కానీ మేము మనవి చేసేది ఏంటి గ్రామస్తులందరి తరఫున అంటే ఎంఆర్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి ఎక్కడైనా ఎస్టీ తండాలకు రోడ్డు వసతులు, ఇండ్ల వసతి ఉంది కాబట్టి వీళ్ళకే గ్రామంలో మాది ఒకటే తండా ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇచ్చి ఇండ్లు కానీ రోడ్డు కానీ నీళ్ళ వసతి కానీ వీళ్ళకు జరిగిన కాలయాపన ఇకనన్నా అధికారులు నిర్లక్ష్యం వహించకుండా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ సిఓ ఇల్లు కానీ అందరూ కూడా ఉపాధి హామీలు ఇది తీసుకొని అలాగే దీనికి ముందుకు ఇప్పుడు ఒక కుంటకట్ట అంటే డిస్టిక్ బార్డర్ 2 మెదక్ డిస్టిక్ బార్డర్ కరీంనగర్ డిస్టిక్ ఫారెస్ట్ వాళ్ళు కందకం కొట్టిర్రు. వాళ్ళకు కూడా కొంచెం మన కలెక్టర్ దృష్టికి మీడియా ద్వారా తీసుకుపోతున్నాం. వాళ్ళను కూడా ఒప్పించి దీని మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకు రోడ్డు నిర్మాణం వెంబడే చేపట్టాలని నేను స్వచ్ఛందంగా ఏమన్నా జేసీపీ చెట్లు తీసుడు కానీ మిగతా పనికి కానీ ఓ 2 రోజులు జేసీపీ చేతకు సిద్ధంగా ఉన్నానని మీ ముందు ప్రకటిస్తున్నాను. కొత్తపల్లి గ్రామంలో కోక్యా తండా
గంభీరపేట మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి గత పెద్దలు ఊరు ఊటినప్పటి నుంచి కూడా వీళ్ళకు రోడ్డు లేదు. మరి రోడ్డు లేక రేషన్కి పోయినా వీళ్ళు నైట్ ఏదైనా జ్వరాలు వచ్చినా ఏమైనా అయినా రాంగా పోంగా తొవ్వలు లేక పాములు కరిచి మరి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇప్పటి వరకు మేము ఎంతోమంది సర్పంచులు వచ్చినా కానీ తీస్తామంటారు, తీయలేదు. ఈరోజు వాళ్ళు కొత్తపల్లి గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేయడం జరిగింది. దీన్ని పార్టీలకు అతీతంగా ఊరు పెద్ద మనుషులు అందరూ వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ను మరి ఏపీఓనికి అందరిని పిలిపించి మాట్లాడి దీన్ని సెక్రటరీతో సహా తువ్వ చూడడం జరిగింది. దీన్ని మండే రోజు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దీనికి ఈ ఎస్టీ తండాకు ఇంతవరకు కలెక్టర్ కానీ ఎవరు కూడా రాలేదు. వీళ్ళకి ఏం తీసుకొచ్చుకుందామన్న వసతి లేదు, నీళ్లు లేవు, రోడ్డు లేదు. ఒక కోపెన్ బియ్యం తెచ్చుకుందామన్నా కానీ రోడ్డు లేదు. నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి మరి ఇది బార్డర్ సందులో ఉంది. ఇక్కడ ఉమ్మడి మెదక్, ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాబట్టి వీళ్ళకి బార్డర్ సందులో ఉండడం వల్ల ఎవరు కూడా వీళ్ళని పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు మెదక్ బార్డర్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కందకం కొట్టిరు. మొత్తానికి కందకం కొట్టడం వలన వాళ్ళకి రావడానికి తొవ్వ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు ఈరోజు మా ఊర్లో ధర్నా చేయడం వల్ల మేము కూడా స్పందించి మోకా మీదకి వచ్చి పరిశీలించి దీనికి జేసీపీ కానీ ఏదైనా ఖర్చులు అయితే పెట్టుకుంటానని మా గ్రామ సర్పంచ్ అయిన సరళ నరసింహారెడ్డి గారు ముందుకొచ్చారు. మరి మండే నుంచి వెళ్ళి ఉపాధి హామీలో చేయడానికి ఏపీఓగిన ఒప్పుకున్నారు. కాబట్టి దీన్ని మేమంతా హర్షిస్తూ మరి వీళ్ళకు తక్షణమే రోడ్డు చేయాలని దీని మీద కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి వీళ్ళకు రోడ్డు మంజూరు చేసి ఇంత సీసీ రోడ్ అయినా ఏదైనా చేయించాలని కోరుతూ వాళ్ళకి మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.